ये बाप्पा ये, या भक्तांना दर्शन द्यायला ये। ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడ ఉన్నానో. వెనక చూస్తున్నారు కదా, మన రాక్ స్టార్ యూత్ బాల్ గణేష్ మండల్ దగ్గర ఉన్నాను ప్రస్తుతం. మనం షాద్నగర్ టీవీ11 ఏదైతే కండక్ట్ చేస్తుందో కాంటెస్ట్ షాద్నగర్ కా రాజా 2024 లో ఇప్పుడు టాప్ 4 స్టేజ్ నడుస్తుంది. ఈ టాప్ 4 లో RSBGM కి సంబంధించినటువంటి గణేష్ ఫుల్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే ఓట్లు వెల్లువల వచ్చి పడుతున్నాయి. రాత్రి పోలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వేల కొద్ది వందల కొద్ది ఓట్లు RSBGM గణేష్ మండల్ కు సంబంధించినటువంటి వినాయకునికి వస్తున్నాయి. ఇప్పుడు ఈ గణనాథుని వీళ్ళు ఎలా సెలెక్ట్ చేశారు, టాప్ 4 లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ రియాక్షన్స్ ఎట్లున్నాయని క్యాప్చర్ చేయబోతున్నాను. ఇవన్నీ మనకు చూపిస్తారు. ఇప్పుడు RSBGM సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ తో మనం మాట్లాడదాం. వాళ్ళు ఈ మూమెంట్ ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఇంకా ఖచ్చితంగా వాళ్ళు గంజుకా రాజాగా ఉన్నటువంటి ఈ గణనాథుడు మరి షాద్నగర్ కా రాజాగా వాళ్ళు నిలిపేయడానికి ఎలాంటి కృషి చేస్తున్నారు, ఏం చేస్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ గైస్, ఎట్లా అనిపిస్తుంది టాప్ 4 కి వచ్చారు కదా? టాప్ 4 కి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది. సంథింగ్ బిగ్ అండ్ న్యూ. దాన్ని మీరు వెనకాల చూడొచ్చు ఒక్కసారి. ఇప్పటి నుంచి RSBGM అనేది ఇప్పటి వరకు RSBGM అంటే రాక్ స్టార్ బాల్ గణేష్ మండలే. ఇప్పటి నుంచి షాద్నగర్ కా రాజా అని మేము ఫిక్స్ అయిపోయినాము. ఇప్పటి నుంచి దాన్ని చేద్దామని దానికి కృషి చేస్తున్నాము. టీవీ11 దానిలో మేము ఈసారి పాల్గొనడం జరుగుతుంది. ఇది షాద్నగర్ లో ఇది మొట్టమొదటిసారి అని నాకు కూడా తెలిసినంత వరకు షాద్నగర్ లో ఇట్లాంటి కాంటెస్ట్ జరగడం మొట్టమొదటిసారి. దీంట్లో పాల్గొని ఎట్లా అన్నా ఖచ్చితంగా గెలవాలి అని కృషి చేస్తూ ఉన్నాం. ఏంది అసలు ఫస్ట్ ఫేజ్ పోలింగ్ చూస్తే మాత్రం చాలా తక్కువ ఓట్స్ మీరు గెయిన్ చేసారు. కానీ ఇప్పుడు టాప్ 4 కి వచ్చేసరికి మాత్రం రాత్రికి రాత్రే వేల కొద్ది ఓట్స్ మీరు ఎక్కువ, అసలు మీరే లీడ్లు ఉన్నారు. ఇప్పుడు ఏంది ఇది ఎట్లా సాధ్యపడింది? గణేష్ కి వచ్చిన ఓట్ల మీరే వేస్తున్నారు ఏంది కొంపదీసి? ఇది ఖచ్చితంగా మేము వేపిస్తున్న ఓట్లు అయితే కాదు. మా దగ్గరకు వచ్చిన భక్తులు వాళ్ళు చూసి మాకు వినాయకుడిని నచ్చి మేము ఇక్కడ ఒక స్కానర్ పెట్టి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కొద్దీ వాళ్ళు వచ్చి చూసి మా వినాయకుడిని నచ్చి వాళ్ళు స్వయంగా వాళ్ళు వేస్తున్న ఓట్లు ఇవన్నీ. మేము ఎవరితోటి ఎప్పుడు ఇలాంటి ప్రయత్నాలు మేము ఎప్పుడు చేయలేదు. ఇది ఫస్ట్ టైం మాకు కూడా. ఇది ఫస్ట్ టైం ఎట్లా చేపిస్తారో కూడా మాకు కూడా తెలియదు. చేపించే వాళ్ళకే తెలుస్తుంది ఎట్లా చేయాలనో ఎట్లా చేయొద్దో. ఇది ఓన్లీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇట్లా ఏంది కాంటెస్ట్ అంటే ఏంటంటే షాద్నగర్ కా రాజా టైటిల్ విన్నర్ కావాలి. ఇది షాద్నగర్ లో కొత్తగా స్టార్ట్ అయింది, ఈ సంవత్సరమే స్టార్ట్ అయింది. ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోవాలని చేస్తున్నాం. ఏంది ఐడల్ ఎవరు సెలెక్షన్ చేసారు? ఇంత పెద్ద గణేష్ ను పెట్టాలన్న మీరు ఇంతకుముందు చాలా షట్టర్లు పెట్టేవాళ్ళు, ఎందుకు మరి ఈసారి ఇంత పెద్దగా పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇంత అంచెలంచెలుగా పెరగడానికి కారణం మా యూత్ లో ఉన్న కృషి, పట్టుదల, ఐకమత్యం. ఇదే కారణం. ఆ ఆలోచన ప్రతిసారి ఏదన్నా యూనిక్ గా చేయాలి. రాక్ స్టార్ బాల్ గణేష్ మండల్ అంటే ప్రతిసారి యూనిక్ ఉండాలి. ఏదన్నా ఒక కొత్తది చేయాలి, కొత్తది తీసుకురావాలి, ప్రజలకు కొత్తగా చూపించాలన్న ఒక ఆలోచనతోటి ఇంత పెద్ద అవడం జరిగింది. ప్రజల ఆశీర్వాదాలు కూడా మా మీద అట్లనే ఉన్నాయి. సో దాన్ని పట్టుకొని మేము ముందుకు తీసుకుపోతున్నాం. ఇంకా ముందుకు తీసుకుపోయి ప్రజలకి మెసేజ్ ఓరియంటెడ్ వినాయకుడిని కూడా పెడదామని మా ఆలోచన ఉన్నది. ప్రతిరోజు ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. ప్రతిరోజు 11 రోజుల పాటు 11 కార్యక్రమాలు జరుగుతాయి. సుందరకాండయే కానీ, మళ్ళా చెప్పన్ భోగే కానీ, అన్నదానమే కానీ, గణపతి హోమమే కానీ, ఇలాంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం ఎన్నో ప్లాన్ చేసుకున్నాము. ఇట్లా ప్రజల మధ్యలోకి మేము పోవాలి. షాద్నగర్ కా రాజా టైటిల్ కొట్టి RSBGM అంటే షాద్నగర్కి ఏందో చూపించాలనే ఉద్దేశంతో ఉన్నాం. నాకు ఇంకొక విషయం తెలిసింది, నేను మిమ్మల్ని ఎప్పుడు అడగలేదు నేను ఇక్కడికి వచ్చి కూడా. కానీ భక్తులు నాకు చెప్పింది ఏంటంటే ఇక్కడ మీరు ఇక్కడికి ఎవరైతే ఈవినింగ్ పూట వస్తారో వాళ్ళతోనే హారతి ఇప్పిస్తారంట. ఏంది ఆలోచన వెనుక? దానికి ఉన్న ఉద్దేశం ఏంటి? అంటే మేము హారతి ఇస్తాం. మా దాంట్లో ప్రతి ఒక్కరు హారతి ఇస్తారు. హారతికి ఒక 4 పాఠాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు హారతి ఇస్తారు. భక్తులతో పాటు హారతి ఇప్పిస్తే వాళ్ళు కూడా ఇంత పెద్ద గణనాథునికి హారతి పూజలు చేసినాము అన్నట్టు వాళ్ళు కూడా అనుకుంటారని. ఖచ్చితంగా మేము అలాంటి ఇప్పటి నుంచి కాదు, మేము చిన్నప్పటి నుంచి మా షట్టర్లో పెట్టినప్పటి నుంచి అప్పటి నుంచి కూడా ఇదే నడుస్తుంది. కాకపోతే ఇప్పటి వరకు ఇది ఎవరికి బయటికి వెళ్ళలేదు, అట్లాంటి ఛాన్స్ రాలేదు. ఇప్పుడు వచ్చింది. దానివల్ల ఇది ప్రజలందరికీ ఇప్పుడు భారీ గణనాథుడు అవడం వల్ల అందరికి తెలిసిపోతుంది. ఏంది సెలక్షన్ ఎవరు చేసింది? ఇప్పుడు అందరు కలిసే తీసుకున్నారా మీరు బాబు? అందరం కలిసే తీసుకున్నాం. మేము ఒక 2 months ముందు వెళ్ళాము, చెక్ చేసాము, ధూళిపేటలో అన్ని తిరిగి లాస్ట్ కి గణనాథుడు మాకు నచ్చి మాట్లాడి ఫైనల్ చేసి వచ్చాము. మేము ఇంకెవరైనా సజెషన్ తీసుకుంటారా? ఎవరైనా ఒక 5-6 మంది ఉంటారు, ఇంకా మీరు ఇంతేనా గ్యాంగ్? ఎవరైనా కాలేజ్ కి అంత ఈవినింగ్ అయితే అందరు వస్తారు.
ఇప్పుడు ఓన్లీ చిన్న ఒక 5-10 మెంబర్స్ ఉన్నాము. నైట్ అయితే చాలా మంది అయిపోతాం. ఈ ఐడియాలే మీకు బాగా నచ్చడానికి రీజన్ ఏంది? అంటే మేము యాక్చువల్ అంటే ధూళిపేటకి జూన్ వెళ్ళిన జూన్ 24 కల్లా వెళ్ళినుండే. ఫస్ట్ టైం చూసినప్పుడు ధూళిపేటలో కొన్ని గణేష్లు తయారు చేసి ఉండే. అందులో కొన్ని చూసి పెట్టుకున్నాం. అంటే అరే ఇది మనం పెడితే ఒక వాడికి మంచిగా ఉంటుందిరా, షాద్నగర్లో యూనిక్ ఉంటుందని. అలానే ధూళిపేట వెళ్ళాం, మేము నాగోల్ సైడ్ వెళ్ళాం, సరస్వతి ఆర్ట్స్, శ్రీ చౌదరి అన్ని వెళ్ళేసి వచ్చాం. అక్కడ అన్ని చూసుకుంటే మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత అందరం కూర్చొని ప్లాన్ చేస్తుండే. ఇక్కడ ప్లాన్ చేసుకొని ఇట్లా అరే మనం ఇది అంటే అతను ఎవరైతే కళాకారు ఉన్నాడో అతను ఫోటో చూపించాడు, ఇట్లా ఈ వినాయకుని పెట్టండి మీ సై అంటే ఈ వినాయకుడు అయితే మేము చెప్తే ప్రతిసారి తెచ్చే దురుసింగ్ కళాకారు దగ్గర అంటే 4 to 5 years నుంచి అతని దగ్గర తెస్తుండే. అతని దగ్గర కూర్చొని మేము అడిగినండి ఇట్లా అంటే మా వినాయకుని తెస్తున్నాం కదా, మా సర్కిల్ లీడర్స్ కూడా ఇయ్యాడు. అసలు ఇప్పుడు షాద్నగర్ ఉందంటే దగ్గర మహబూబ్ నగర్ ఉండదు, జడ్సిరాలు ఉండదు, ఇక్కడ శంషాబాద్ ఇక్కడ ఉండదు, ఓన్లీ ఇక్కడనే ఉంటది. అది అతని దగ్గర 50 kilometers radius వరకు ఇక్కడ ఉండదు వినాయకుడు, మా దగ్గరనే ఉంటది. అట్లా అంటే ఇప్పుడు గణేష్ జూలైలో అట్లా వెళ్ళినామంటున్నారు కదా, అప్పటి కలర్స్ అవి ఏం కావు. మరి మీకు ఐడియాలు ఇంత బాగా వస్తాయని మీకు ఎట్లా తెలుసు? అంటే మా కళాకారు అంటే అతను మేము 4 years డీప్ ట్రస్ట్ చేస్తాం అంతే. జస్ట్ ఆయన ఇట్లా చెప్పేస్తాం అంటే ఆయన కూడా చాలా మంచి రిసీవ్ ఎట్లా చెప్తే ఆయనకి ఆలోచన విధానంగా ఆయన ఆలోచన చేసి కలరింగ్ అయినా ఇంకో కస్టమైజేషన్ అయినా ఏదైనా సరే ఆయన మాకు కళ్ళకు కట్టినట్టు ఒక డిజైన్ చేసి చూపిస్తాడు. దాని హిసాబ్సే మేము సెలెక్ట్ చేసుకుంటాం ఇట్లా కావాలని చెప్పి. నార్మల్ గా ఒక్కో గణేష్ కి ఒక్కో పేరు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఖైరతాబాద్ లో పెడితే పంచముఖ గణపతి అని చెప్పి. ఇప్పుడు ఈ ఐడియల్ కు సంబంధించి అట్లా ఏమైనా ఉందా? ఈ ఐడియల్ మీరు చూసుకోవచ్చు, శేషనాగ్ ఉన్నాడు, అందరు ఉన్నారు. ఈ వినాయకుడు రూపం వచ్చి విష్ణుమూర్తి రూపం అన్నమాట. ఆ ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది ఈ మూర్తిని. ధ్రుసింగ్ కళాకారు నుంచి కూడా మాకు వాళ్ళు AI టెక్నాలజీ యూజ్ చేసి గణనాథులను తయారు చేస్తారు. మాకు ముందే చూపిస్తాడు అనమాట AI టెక్నాలజీలో మీ వినాయకుడు ఎలా రాబోతున్నాడు అని. దాన్ని చూసి సెలెక్ట్ చేసి ఒక చిన్న చిన్న సన్నివేశాల్లో నన్ను మాకు చాలా సహకరించిండు. దాన్ని చూసి చేసి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఐడల్ ఈ చుట్టుపక్కల అంటే మిగతా టౌన్లలో కానీ ఎక్కడ లేదంటారు? ఈ ఐడల్ ఈ ఓన్లీ ధ్రుసింగ్ కళాకారు సెట్ లో ఓన్లీ 6 మాత్రమే తయారైనాయి ఇప్పటి వరకు. ఈ 6 కూడా ఒకటి కర్నూల్, ఇంకొకటి గుంటూరు, అనంతపూర్, కరీంనగర్, వరంగల్, బెంగళూరు, ఇంకోటి మహబూబ్ నగర్, ఇంకొకటి ఇక్కడ. అంటే ఇప్పుడు పెట్టిన తర్వాత వినాయక చవితి అయింది, ఇప్పుడు ఇప్పటికి 5 days అయిపోయింది. ఎట్లా ఉంది భక్తులు వచ్చినప్పటి నుంచి ఏం చెప్తున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? అది భక్తులు మాకు ఈసారి ప్రతిసారి లాగానే ఈసారి పాజిటివ్ ఉన్నారు. ఈసారి ఇంకెక్కువ పాజిటివ్ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ సహకుటుంబంగా మళ్ళీ వచ్చి ఈ గణపతి మంచి ఉందని మళ్ళీ తీసుకొని వస్తారు. ఒకరు వస్తారు దర్శనం చేసుకుంటారు, చాలా మంచి ఉందని చెప్పి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకొని వస్తారు. అట్లా భక్తులు ఫోటో తీసుకోకుండా మరి వెళ్తలేరు అన్న. కంపల్సరీ ఫోన్ తీసి ఫోటో తీసుకొని వెళ్తలేరు బయటికి. వాళ్ళు పిల్లలైనా పిల్లల్ని ముంగలు పెట్టి ఫోటో దిగని వెళ్తలేరు బయటికి. అంత నచ్చింది. అంటే ఈవినింగ్ కూడా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా, మరి మీరు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? మేము అసలు ఆపుకోలేకపోతున్నాం అసలు క్రౌడ్ ని. అసలు వాళ్ళు వీడియోలు తీస్తారు, ఫోటోలు తీస్తారు, పంపిస్తూనే ఉన్నాం ఇక. అట్లా ఎట్లా అనిపిస్తుంది ఈ మేనేజ్మెంట్ అంతా? నార్మల్ గా షెటర్ లో పెట్టిన దానికి ఇప్పుడు ఇంత పెద్ద షెడ్ వేసిన దానికి అంటే మీ మీద బాధ్యత పెరిగింది అనుకుంటున్నారు? ఖచ్చితంగా బాధ్యత పెరిగిందని అనుకుంటున్నాం. ఇంత పెద్దగా అయితే అని మేము కూడా అనుకోలేదు. ఆ గణనాథ ఆశీర్వాదాలు, ప్రజల ఆశీర్వాదాలతో ఇంత పెద్దగా అవడం జరిగింది. ఇప్పుడు మేనేజ్ చేస్తుంటే తెలుస్తుంది పెద్ద పెద్ద గణేష్లు ఎట్లా పెడతారు, ఏంది మేనేజ్మెంట్ అని. కాకపోతే మేము ఎవరిని ఫోర్స్ చేసేది లేదు, ఏం లేదు. వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కడు భక్తుడు ఇది మా వినాయకుడు అని అనుకొని అక్కడ దాకా వెళ్తారు. మొక్కేది ఉంటే మొక్కుతారు, బొట్టు పెట్టేది ఉంటే బొట్టు పెడతారు. వాళ్ళ ఇష్టం ఉంది వాళ్ళు చేసుకొని మళ్ళీ వాపస్ ఎవరిని మాత్రం డిస్టర్బెన్స్ చేయడం లేదు. ఎలాంటి లోటుపాట్లు మాత్రం జరగట్లేదు, ఎలాంటి గలాటలు కూడా ఇక్కడ ఏం జరగట్లేదు. ఓకే, ఫైనల్ గా ఈ కాంటెస్ట్ నిజంగా మీరు అన్నట్టు TV11 తెలుగు ఫస్ట్ టైం షాద్నగర్ కా రాజా 2024 అనేది ఈ ఇయర్ స్టార్ట్ అయింది ఈ కాంటెస్ట్ ఇంకా ముందుకు వెళ్ళడానికి మీలాంటి వాళ్ళు అంతా యాక్టివ్ గా పార్టిసిపేషన్ చేస్తే ఇట్లాంటివి చేయడానికి మాకు కూడా ఈజీగా ఉంటుంది. లాస్ట్ ఫైనల్ గా top 4 ఉన్నారు. ఇప్పుడు top 1 కి మీరు వచ్చి టైటిల్ గెలుస్తామని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా టాప్ ఫోర్ ఇప్పుడు వరకు ఖచ్చితంగా టైటిల్ కూడా మేమే కొడతామని మేము అనుకుంటాం. సక్సెస్ ఇంటర్వ్యూ కూడా చేస్తాం 100%. ఏంది అంత కాన్ఫిడెన్స్ ఏంది? మీరు చూస్తారు కదా మాకు ప్రజలతో వచ్చే ఆదరణ, గణనాథ ఆశీర్వాదాలు ఈ 2 ఉన్నాయి. ప్రజల సపోర్ట్ ఉంది, ప్రజలు వాళ్ళు ఓటేసి వెళ్తున్నారు. మాకు అది ఖచ్చితంగా మేము గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ మాకు అది ఇస్తుంది. ఇది చూస్తున్నారు కదా, ఓవరాల్ గా RS BGM ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. ఈసారి టైటిల్ విన్నర్ తామే అని చెప్తున్నారు. మరి చూద్దాం మిగతా 3 దగ్గర కూడా మనం వెళ్ళి కనుక్కుందాం వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారని మనం చూడబోతున్నాం. ఇది ఫైనల్ గా TV11 అందిస్తున్నటువంటి ఒక రిపోర్ట్. షాద్నగర్ కా రాజా 2024 అనే టైటిల్ ని ఈసారి ఎవరు గెలుస్తారనేది షాద్నగర్ ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.